ఏ వాట్సాప్ మాము, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. దిస్ ఇస్ సాయిరాక్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ముచ్చట ఏంటంటే, చాలా రోజుల నుంచి నేను కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను విన్న చాలా కామెంట్స్ ఏంటంటే, అన్న నాకు 13 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్, లేదా 16, 17, 18 ఇయర్స్, ఈ టైంలో నేను వర్కౌట్ చేస్తే నా హైట్ ఆగిపోద్దా? వర్కౌట్ చేయడం వల్ల మన హైట్ ఆగిపోద్దా? సో ఇదే కాన్సెప్ట్ వల్ల, దీని మీద ఉన్న భయం వల్ల చాలామంది బిగినర్స్ ఎవరైతే పోరగాళ్ళు ఉన్నారో, 10th అయినా, ఇంటర్ అయినా, ఈవెన్ డిగ్రీకి వచ్చినప్పుడు కూడా వర్కౌట్ చేయడం వల్ల హైట్ తగ్గిపోతామేమో అని ఒక పెద్ద డౌట్ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. నువ్వు కానీ ఫస్ట్ టైం నా పేజ్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నీ డౌట్ అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. అయితే ముచ్చట ఏంటంటే, మన హైట్ అనేది ఆల్మోస్ట్ 99% మన జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన అమ్మ కానీ, మన నాన్న కానీ, లేదా మన గ్రాండ్ మదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, వీళ్ళలో ఎవరైనా సరే మంచి హైట్ ఉంటే వాళ్ళ జెనెటిక్స్ మనకు వచ్చి మనం కూడా హైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. అయితే వర్కౌట్ చేస్తే హైట్ తగ్గిపోతాం అనుకునే వాళ్ళు అంటే ఒక మాట చెప్తానండి. మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అంటే ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం, లైక్ స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, వర్కౌట్ కానీ, మజిల్ వేరియేషన్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ఇలాంటివి ఏం చేసినప్పటికి కూడా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో బాడీలో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరిగిందో, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అంటే స్కిన్ కానీ, హెయిర్ కానీ, బోన్స్ కానీ, సో మన హైట్లో ఫస్ట్ పక్కాగా మన హైట్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేసేది బోన్స్. సో బోన్స్కి ఎప్పుడైతే బెటర్ న్యూట్రిషన్ వెళ్తుందో, మన బాడీలో ఉన్న ఆర్గన్స్కి బెటర్ న్యూట్రిషన్ వెళ్ళడం వల్ల మనం ఇంకా హైట్ పెరిగే ఛాన్స్ ఉన్నందని, హైట్ తగ్గే ఛాన్స్ అయితే లేవు. సో ఇదే బేసిక్. మనం వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగి, దీనివల్ల మన బాడీలో ఉన్న ఆర్గన్స్, స్కిన్ కానీ, హెయిర్ కానీ, బోన్స్ కానీ, ఈ ఉన్న ఆర్గన్స్కి బెటర్ న్యూట్రిషన్ వెళ్ళి అవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మనం హైట్ పెరిగే ఛాన్స్ ఉంది, కానీ హైట్ తగ్గే ఛాన్స్ అయితే లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, హైట్ పెరగడానికి ఏవైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా, ఏవైనా ఎక్సర్సైజ్లు చెప్పన్నా, ఏవైనా వర్కౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. హైట్ పెరగడానికి స్పెషల్గా వర్కౌట్స్ అనేవి లేవు. ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే అవి 50-50 ఉంటాయి. ఆ 50-50 కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే, బాడీ స్ట్రక్చర్స్, మనం నడిచేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, మన బ్యాక్ బోన్ అనేది ఒక పొజిషన్లో పెట్టి, అంటే మరీ ఎలా వంగిపోకుండా ఎలా స్ట్రైట్గా ఉండి ఎలా మాట్లాడడం కానీ, ఎలా నడవడం కానీ, ఎలా పనులు చేయడం కానీ, సో దీనివల్ల మన బోన్ అనేది పర్ఫెక్ట్గా ఉండి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మన బోన్ ఇలా బెండ్ చేస్తామో, దీనివల్ల మన బ్యాక్ పెయిన్ వల్ల మన హైట్ పెరిగే ఛాన్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలామంది సైంటిస్టులు చెప్పారు. సో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేయడం కారణం ఏంటంటే, చాలామంది ఇదే డౌట్ వల్ల వర్కౌట్ చేయడం మానేస్తున్నారు. బట్ ఈ రోజు నుంచి ఎవరు భయపడమాకండి. ప్రతి ఒక్కరికి కూడా 19 సంవత్సరాలు వచ్చినంత వరకు, ఓకే, 19-20 సంవత్సరాలు వచ్చినంత వరకు హైట్ పెరిగే అవకాశం ఉందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి, లేదా మీకు తెలిసిన డాక్టర్స్నైనా ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి. ఒక మాట అడిగినంత మాత్రం ఏమైపోదు. ఫస్ట్ అయితే మీరు 13 ఇయర్స్, 12 ఇయర్స్, 14 ఇయర్స్, ఈవెన్ 17 ఇయర్స్ వరకు కూడా మీరు ఆక్కుంటా తగ్గిపోతామో డిసప్పాయింట్లో ఉన్నారు. సో ఈ డిసప్పాయింట్ అనేది మన బాడీ బిల్డింగ్కి అస్సలు మంచిది కాదు. మీరు చేయాల్సిన పని ఒకటే, వర్కౌట్ చేయండి. అది ఏమైనా కానీ మీ వెయిట్కి తగ్గట్టుగా, మీ హైట్కి తగ్గట్టుగా మినిమం వెయిట్స్ లిఫ్ట్ చేస్తే సరిపోద్ది. ఎవరో 20 కేజీలు లిఫ్ట్ చేశారు, 30 కేజీలు లిఫ్ట్ చేశారని దాన్ని ఈగోగా తీసుకొని నేను ఎలా లిఫ్ట్ చేస్తే నా బాడీ వస్తుందేమో మీరు అనుకోకండి. ఎందుకంటే మీరు చూసే ఏ బాడీ బిల్డర్ కూడా 2-3 సంవత్సరాల్లో వచ్చిన బాడీ కాదండి. నిజం చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని వారాలు, కొన్ని రోజుల పాటు ఇలా కష్టపడడం వల్ల ఎవరికైనా బాడీ వస్తుంది. 2-3 రోజుల్లో బాడీ వచ్చేస్తుందని మీరైతే అనుకోకండి. అండ్ దీనికోసం పక్కాగా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఒక వర్కౌట్ స్లిప్ పెట్టుకోండి, వర్కౌట్ ప్లాన్ పెట్టుకోండి. మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో మీరు సేవ్ చేసుకున్న డబ్బులతోనే ఒక మంచి డైట్ ప్రిపేర్ చేసుకోండి. చాలామంది చెప్తారు ప్రోటీన్ అవసరం అని. ఎస్, ప్రోటీన్ కూడా అవసరమే. ఈ ప్రోటీన్ కోసం మనం సపరేట్ వీడియో చేద్దాం. అండ్ దీంతోపాటు డైట్స్ కోసం కూడా సపరేట్ వీడియో చేద్దాం. అవి చూడండి. చూసిన తర్వాత వర్కౌట్ అంటే ఏంటి, డైట్ అంటే ఏంటి, బాడీకి అసలు డైట్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఫాలోవర్స్ అందరూ కూడా బిగినర్స్ కాబట్టి నేను కూడా ఒక బిగినింగ్ స్టేజ్ నుంచి మొదలు పెడతామని చెప్పి నా కంటెంట్ని ఎలా తీసుకెళ్తాను. మీకు కొంచెం అడ్వాంటేజ్ మైండ్కి వచ్చినప్పటికీ నేను మన కంటెంట్ని కొంచెం సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకేసారి నేను సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అర్థం చేసుకోవడానికి మీకు కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకోసమే నేను ఎలా చెప్తున్నాను.
అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో కండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా షేర్ చేయండి. దీంతోపాటు ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియో నీకు ఏం కావాలో, నీకు దేని మీద డౌట్ ఉందో నాకు ఒక్క కామెంట్ చేయి. దీన్ని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ 2 డేస్లో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందరికీ జై శ్రీరామ్, బాయ్ బాయ్.